మనకి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలోనే వేరంగమాడి చూపించాలి. అంతేకాని రాని రంగంలో రాణించాలంటే కొంచెం కష్టమే. నటించడం రాదు, హీరో అయిపోవాలి. కనీసం కామెడీ చేయడం కూడా రాదు, కామెడీ హీరో అయిపోవాలి అని అనుకున్న ఒక కుర్రవాడు ఎటువంటి ఇబ్బందులకు గురయ్యాడో చూపించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం. ఆకాశం విరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టుకేం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. ఏదో కలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం. దేన్నో వెతకడం ఎన్నో అడగడం ఎప్పుడు ఎవలది రాధార్థం. అనుకుంటే మాత్రం ఏర్పడి చేస్తా తెలియని చిత్ర మనెవరడిగారని ఏమని అంటా. ఆకాశం విరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టుకేం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం ఏట్రా పెద్దోడా, నువ్వే ఖాళీగా తిరుగుతున్నావు అంటే చిన్నోడిని కూడా ఖాళీగా తిప్పుతున్నావా? ఖాళీగా కూడా తిరుగుతలేదు, జాబ్ ఎత్తుకుంటున్నావా? అక్కడ రోడ్లను తిరిగితే ఉద్యోగాలు వచ్చావు. ఇటుదే తిరుగుతుంటే ఇటు దరిద్రం నాకు అంటుకుంటుందిరా బాబు. రాంబాబు దేవుడు రోజుకు 500 సంపాదిస్తున్నాను. ఇదంతా రాంబాబు దగ్గర. రాంబాబు ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? అందరూ పని చేయాలి, పని చేయబోతే పాటు కొడతా. నాకు డౌట్ వస్తే రోడ్డు మీద కూడా ఆపి ఎవరినైనా అడుగుతా, ఏం చేస్తున్నావు అని అడుగుతా. ఖాళీ బ్యావర్స్ ఉంటే మటుకు చాలా గట్టి కొడతాం, చాలా గట్టి కొడతాం. ఇదంతా చేసింది కొట్టేస్తారంట. ఖాళీగా ఉంటే అందరూ కొట్టేస్తారా? మహేష్తో కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. నన్ను ఎవడో కొట్టకుండానే మైండ్ బ్లాక్ అయిపోతుంది. దీని అమ్మ జీవితం. ఎక్కడికి వెళ్ళినా ఖాళీగా ఉన్నాం. అది టీవీ పెట్టుకున్నా కానీ అందులో నాకు రిలేటెడ్గానే వస్తుంది. దీని అమ్మ జీవితం. ఆగడ ఇలాగైతే లాభం లేదు, ఏదోటి సాధించాలి. అవుతా, చాలా గొప్ప అవుతా. ఏందయ్యేది ఇక్కడ అయిపోయింది, ఇంకా ఏదో అవుతాడంట. లుక్కులొద్దు బాబు, మేము చాలా లుక్కులు ఇచ్చాం. ఆఖరికి ఈడికి కూడా లోకు అయిపోయాను. మా చిన్నోడు ఎక్కడున్నాడో ఆడికోసారి ఫోన్ చేయాలి. ఈ విషయాలన్నీ ఆడితో షేర్ చేసుకుంటేనే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదు. చిన్నోడా, హలో చిన్నోడా, హలో. ఈడొకడు నన్ను దప్పటాకే చెప్తా. హలో, చెప్పరా చెప్పరా బాబు, వినపడుతుంది. ఎక్కడున్నావురా? అమెరికా వెళ్ళానురా. అమెరికాలోనరా. నాకు చెప్పుకుంటే ఇప్పుడు వెళ్ళిపోరా. అన్నీ చెప్పెళ్తారా నీకు? ఎలా మన ఇద్దరు ఇప్పుడు దాకా కలిసే ఉన్నా, ఇప్పుడు వెళ్ళిపోరా. మరి ఎందుకురా అడుగుతావు అన్ని తెలుసుకోవడమే? అలా కాదురా, నీతో ఒక విషయం మాట్లాడాలరా. సరే అయితే పైన రా, మాట్లాడుకోవచ్చు. అరే పైనే ఉన్నావా? మెల్ల మీద మేకపిల్లం పెట్టుకుని ఊరంతా వెతికాడంట నాలంటుడే.
నేను డెసిషన్ తీసుకున్నాను రా. వాళ్ళే తీసుకుంటారు వాళ్ళు డెసిషన్లు, రియల్ ఎస్టేట్లో సైట్ కొన్నట్టు. లేదురా, నేను ఫిల్మ్ సిటీకి వెళ్ళిపోతారనుకుంటున్నాను రా. ఫిల్మ్ సిటీకి వెళ్ళాలంటే ముందు హైటెక్ సిటీకి వెళ్ళాలి తెలుసా? అలా కాదురా, నాకు సినిమాలు అంటే పిచ్చి అని తెలుసు కదా, అక్కడికి వెళ్ళి పెద్ద హీరోని అవుతాను రా. చెప్పరా, ఏం చేయమంటావు? నాకన్నా ముందే పుట్టావు కదా, నీకు తెలీదా ఏం చేయాలా? ఆర్ఎండ్బి రాజా, గాలి బంగారం గాడు, గాలిగాడు అని ఊర్లో బాగానే మంచి పిల్లలు సంపాదించుకున్నావు కదా, ఆ మాత్రం తెలీదా? మరి ఏం చేయమంటావు చెప్పరా? అక్కడికి వెళ్ళి గల్లీ గల్లీలో పల్లీలు అమ్ముకోవడం తప్ప నువ్వేం చేయలేవు. దానికి కూడా హెవీ కాంపిటీషన్ అక్కడ, తొక్కేస్తారా? ఎన్నైనా చెప్పరా, నేను వెళ్తా. ఫిల్మ్ సిటీకి వెళ్ళి హీరోని చూపిస్తా. వెళ్ళరా వెళ్ళు, నీకోసం డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు. రాజు 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 అదే రాజు అయితే నీకెంత పోయి. నేను చెప్పేది నీ పోయి గురించి కాదు రాజు, నీకు ఇచ్చిన అవకాశం గురించి చెప్తున్నాను. అవకాశం నీకు ఎప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నా చూసావా? పెద్దోడు, ఆ పెద్దోడు గురించి పెద్దోడు ఊరు వెళ్తున్నాడు సినిమా షూటింగ్ తీసుకోవడం కోసం. నీకు మంచి అవకాశం రాజు, తీసుకోరాజు. మంచి అవకాశం చెప్పారు నాకు. ఆడికి రివెంజ్ మామూలుగా ఉండదు, ఆడికి చూపిస్తాను. ఈ చూపుల పొంగిన పొగరు మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పట్టి వెలుగెవరు, ముందడుగై నడిపేదెవరు, ముప్పును తెగ నరికేదెవరు, నువ్వు లేనిదే కన్నీరే ఊరు. చూసుకున్నట్టు తెలీదా? నేను ఎలాగా ఉంటాను, నేను ఎలా ఉంటాను రా.
నేను పొద్దున్న ఊరు వెళ్ళేటప్పుడు ఇక్కడ కూర్చున్నదే నువ్వేనా? హాయ్, నేనేనండి. ఎక్కడికన్నా వెళ్ళి వస్తున్నావా, ఇక్కడే ఉన్నావా? లేదండి, ఇక్కడే కూర్చున్నానండి. ఈ బోర్డులేంటి, బస్సులేంటి? వచ్చిన ప్రతి బస్సు వెనకాలకి వెళ్ళి ఏంటో చూస్తున్నావు. అసలు ఏ ఊరు వెళ్ళాలి? అంటే నేను కొత్తలంకి వెళ్ళాలండి. మా ఊళ్ళు చుట్టాలింటికి వచ్చానండి. వచ్చానండి. మా ఊరు బస్సు కోసమే చూస్తున్నానండి, డైరెక్టర్ బస్సు కోసం అండి. బోర్డు రాసి ఇచ్చారండి, బోర్డు. అంటే మీ ఊరు చాలా బస్సులు ఉన్నాయి కదా, డైరెక్టర్ బస్సు, ఆ బస్సు అన్నీ మీ ఊరు వెళ్ళే కదా. కాదండి, మా ఊరు బస్సు నాకు తెలుసండి. నేను వచ్చింది మా ఊరు బస్సులో అండి. మా ఊరు బస్సు కండి వెనకాల అద్దం పగిలిపో ఉంటుందండి. అందు గురించి వెనకాలకి వెళ్ళి చూస్తున్నానండి. వెనకాల అద్దం పగిలిపో ఉంటుందా? సరే బాబు, నీ బస్సు కోసమే చూస్తుండు. నా బస్సు వచ్చింది, వెళ్తాను. మంచిది, వెళ్ళండి. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు సినిమాల్లో నటిద్దామని వస్తే డైరెక్టర్ గారు ఎదురైపోయారేంటి? ఎంతటి అదృష్టమో. డైరెక్టర్ గారు నమస్కారం అండి. మిమ్మల్ని సార్. అదే బోర్డు పట్టుకున్నారండి. చెప్పమ్మా, ఏంటి? నాకు సినిమాలో నటించాలని పిచ్చండి, మీరు అవకాశం ఇస్తే. మరి వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవచ్చు కదా. అలా అనుకోండి ప్లీజ్ సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నీకు సార్ ప్లీజ్ సార్, నేను ప్లీజ్ సార్. యాక్టింగ్ ఉందండి, టాలెంట్ ఉంది కదా నీకు. ఉందండి. బాగా చేస్తావు కదా. బాగా మనం బయటికి వెళ్ళి బాగా బాగా డిస్కస్ చేసుకుందాం. కదా, నువ్వు బాగా చేయి. నువ్వు హీరో అయిపోయినట్టే. నేను చూసుకుంటాను కదా. కదా, కూర్చో, వెళ్ళరా కూర్చో. ఏంటమ్మా, ఏంటి ఇప్పుడు చెప్పు. సినిమాలో యాక్ట్ చేద్దామని వచ్చానండి. ఇక్కడ కూర్చుని పడిపోయి కూర్చోమన్నారు కదండి. లే, అడికెళ్ళి నుంచో అడికెళ్ళి. అదే సినిమాలో యాక్ట్ చేద్దామని వచ్చానండి. ఏ సినిమాల్లో? మీరు ఏ అవకాశం ఇస్తే అది, కమెడియన్ గానే పర్లేదండి. అంటే నువ్వు కమెడియన్ గా ఫిక్స్ అయిపోనమాట. అంటే మీరు ఏది చెప్తే అదేనండి, కమెడియన్ అని కాదు. ఏంటి, ఏం చేస్తావు నువ్వు? ఏదో డైలాగ్ చెప్పు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మాట్లాడుకోవడం లేకపోతే డైలాగ్ ఎలా చెప్తారు? నువ్వు మాట్లాడుకోవడం లేదంటే నువ్వు సార్ కదా, మాట్లాడుకోవడం లేదన్నావు. అందుకే నేను యాక్షన్లో చెప్పాను. ఆ డైలాగులు పని అవ్వగానే వేరే ఏదైనా డైలాగ్ ఉంటే చెప్పు. అప్పుడు అక్కడ ఏం చెప్పాను అదే ఇక్కడ చెప్పాను, ఇక్కడ ఏం చెప్పాను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు అక్కడేం చెప్పావు, ఇప్పుడు ఇక్కడేం చెప్పావురా? ఎవడ తెలిసా? నీకు డ్యాన్స్ ఏమైనా వచ్చేట్రా ఇంకా? అంటే మ్యూజిక్లో బాగా కొంచెం పట్టుందన్నావు కదా, దాంతోపాటు డ్యాన్స్ అన్నా వచ్చేమో అని. డ్యాన్స్ చాలా బాగా వచ్చింది. అదిరా ఇంతకుముందు బాతులు గట్ట తోలుకునేవాడా? ఇలాగ అంటున్నాడురా. అయినాను డ్యాన్స్ చేయరంటే కాలుతో ఇలాగ తంతున్నావు ఏంటి? ఏడ్రా నువ్వు? నీకు ఇప్పుడు కాదు, సర్లే కానీ అన్నావు కదా, కొంచెం ఆ సంగీతం ఏదైనా పాటలు ఏమైనా వచ్చాము ఇంకోటి ఏదైనా ట్రై చేయరా బాబు. సంగీతం ఏంటంటే మామూలుగా మనకి నాదస్వరం బాగా వచ్చండి. నాదస్వరం అంటే నాకు చాలా ఇష్టమే రోయ్.
ఏదో సార్ చూపించు. ఆగనా రా ఇంతకుముందు నువ్వేమన్నా పాములు పట్టుకోడు రా మీదకొచ్చి ఊళ్ళో ఊతున్నాడు రా ఏంటి ఓకే మ్యూజిక్ కూడా తెలుసు అనమాట. మన యాక్టింగ్ కన్నా ముందు అదే నేర్చుకున్నామండి. బ్యాక్గ్రౌండ్ బాగా ఏదో బిట్ చేసి చూపించాము. అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసావు బాగా ఇచ్చాడు దానికి నీకు అవార్డు తీసుకున్నావు. ఫిలింఫేర్ అవార్డులు సినిమా అవార్డులు అన్నింటికంటే పెద్ద అవార్డులు తీసుకున్నావు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పి ఆడి బ్యాక్లు కొడతావు నువ్వు అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంట్రా అలాగే కొడతావు ఇలా ఇలాగా అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే చాలు. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు తెలిసి ఉన్నావు కదా, ఏదో పాట పాడు. ఏంటి సవరింపా? నన్ను పాటల్లో ప్రసిద్ధుడు అనేవారు, సుప్రసిద్ధుడు అనేవారు. ప్రసిద్ధుడు సుప్రసిద్ధుడు వాళ్ళిద్దరు కాదండి బాబు, నన్నే పాటల్లో సుప్రసిద్ధుడు అంటున్నాను. నేను నువ్వే అనేసుకున్నావు అన్నమాట. అంటే ఊర్లో అనేవారండి. నువ్వు పాట పాడి చెప్తాను. ఇది పాట కానే కాదు, ఈ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఇది రాగం నాకు రాదు. రాదా నీకు? బాగుందండి. నీకు పాట రాదు. పాట అండి ఇది, రాగం రాదు. నేను పాట టాలెంట్కి ఎక్కడ ఇది లేదండి. ఏదో రెండు మొక్కలు చెప్తాడు కుర్రాడు పాపం, కొంచెం ఏదో మనవాడికి అవకాశం ఇద్దామని నేను చూస్తున్నాను. ఎక్కడ టాలెంట్ ఎక్కడ ఏమి కనిపించలేదు నాకు. పాటలు పాట వచ్చాడు, యాక్టింగ్ చేయడం వచ్చాడు, కామెడీ చేయడం వచ్చాడు. ఏం చేయమంటే అదే ఏది రాదన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఏరా నేను వెళ్ళిపోమని చెప్పాను కదా, ఎక్కడ వెళ్ళమ్మా, వెళ్ళిపోయి వెళ్ళమ్మా లేదమ్మా. డైరెక్టర్వా? మొత్తం చూసావా? డైరెక్టర్ పోసి బోర్డులు పెట్టుకొని డైరెక్టర్ నన్ను మోసం చేసేస్తారా నువ్వు? మొత్తం చూసావా నువ్వు? మొత్తం చూసాను కాబట్టి అడుగుతున్నాను. మొత్తం తెలిసిపోయిందా నీకు? నువ్వు నిజంగా డైరెక్టర్లో యాక్ట్ చేసినా నువ్వు ఏడిపించేస్తారా అన్నీ అడిగి? ఇప్పుడు రాగు నువ్వు మాట్లాడలేదు. మొత్తం చూసావు కదా? మొత్తం మొత్తం చూసావు. అవుతాడా? ముందు చూశాను, ఈలో చూశాను. అంటే ఇది చూసావు. అమ్మో బాయ్. ఒరే బస్ పేరు చదువుతూ కూడా రానుడా, ఆగరా రే. బస్ పేరు కూడా చదవడం రాక బోర్డులు పట్టుకుని తిరిగేవాడి చేతిలో మోసపోయానా? వచ్చిన రోజే ఇలా జరిగిందంటే నాకు అర్థమైంది. మా చిన్నోడు చెప్పినట్టు ఇక్కడ బ్రతకడం కష్టమే. అలాగే నేను ఇంటికి వెళ్ళిపోదామా అంటే మా చిన్నోడితో సవాల్ చేసి వచ్చాను కాబట్టి ఇంటికి తిరిగి వెళ్ళలేను.
అలాగని ఇక్కడ బ్రతకలేను. నాలాంటి టాలెంట్ లేని వాళ్ళు బ్రతకడం వేస్ట్. నాలాంటి వాళ్ళు చనిపోవడం బెటర్. రైలు కింద కొట్టి చచ్చిపోతాను. ఎస్, ఐ వాంట్ టు సూసైడ్. నా ప్రాణాలు తీయడానికి ఇంకా రాదేటి, ఎప్పుడు లేట్ అయ్యి రైలు. ఇంకా రావట్లేదు. రైల్వే బందుల కారణంగా రైలు ఎంతసేపటికి రాకపోవడంతో ఆ విషయం అతనికి తెలియక అక్కడే నిద్రపోతూ కలగంటూ ఉంటాడు. ఈ రోజు నువ్వు కమిడీని కాలేక అస్తమించవచ్చు, కానీ నువ్వు సాధించిన నీ చక్కటి కమిడీని చీల్చుకుని మళ్ళీ పుడతావురా పైరవా, మళ్ళీ పుడతా. మళ్ళీ పుడతా. ఓహో, నువ్వు మగధీరావి. ఈయన చనిపోవడం, మళ్ళీ పుట్టడం, సినిమాలు చూడటం, సినిమాల మీద మళ్ళీ సినిమా వాళ్ళు సెటైర్ వేయడం, వీడు మళ్ళీ పుట్టాడంట. ఓకే, అయితే మళ్ళీ పుట్టావు కదా, నువ్వు మళ్ళీ పుట్టారా రే, నువ్వు ఇలాగే పుట్టు, ఏం చేయాలో నేను అదే చేస్తాను. రే బాబరే, రే రే బాబరే, లేరా రే, మళ్ళీ పుట్టారా రే, రే. నేను షేర్ ఖాన్ని కాదు, నువ్వేమో భైరవుడివి కాదు. మరి నిన్నెక్కడో చూసినట్టుంది. నన్న సమస్య లేదు. చూశాను బాసు, ఇంతకు ముందు ఎక్కడో చూశాను. గత జన్మలో ఎప్పుడు చూసుంటావేమో. మనందరం ఫ్రెండ్స్ మీద పుట్టుంటాం అప్పుడు. గత జన్మ? ఇప్పుడు చచ్చిపోయి నువ్వు మళ్ళీ పుట్టావు. ఇప్పుడు చచ్చిపోయినా? మరి ఇప్పుడు చచ్చిపోయావు కదా. చచ్చిపోతే ఇప్పుడు నేను చచ్చిపోతాకు వచ్చానయ్యా బాబు. చచ్చిపోయావురా నాయన, చచ్చిపోయావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు మన ఇద్దరిది ఇది రెండో జన్మ. నీకోసం అక్కడ ఒక అమ్మాయి వెయిటింగ్ చేస్తుంది. ఆ అమ్మాయి నీకు పరిచయం చేస్తాను రా. అంటే నేను ఇప్పుడు నిజంగా పుట్టానా? పుట్టావురా, నన్ను నమ్మట్లేదు. నిజమేనా? నిజంగానే పుట్టావు. నేను మళ్ళీ పుట్టా. పుట్టావు కదా, ఆ కాళ్ళకు రాళ్ళు గుచ్చుకుంటే పద అక్కడ తీసుకెళ్తాను. బ్యాగ్ ఎట్టుకో. నేను మళ్ళీ పుట్టానంటే నాకు నిజంగా నమ్మబుద్ధి ఎత్తలేదు బాసు. పుట్టాయి కాబట్టి నేను చెప్తాను. తెల్లరా ఇక్కడ కూర్చో, చెప్తాను నీకు మొత్తం విషయం అంతా. విషయం ఏంటంటే అబ్బాయి, నువ్వు మరలా పుట్టావు. నువ్వు మళ్ళీ పుట్టావని, గత జన్మలో చనిపోయిన నీ లవర్ బిందు కూడా మళ్ళీ పుట్టిందని, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే ఏ అమ్మాయిని తాకినప్పుడు కరెంట్ షాకు కొట్టదో ఆ అమ్మాయి నీ బిందు అని, తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తానని, వాళ్ళలో నీ బిందు ఎవరో తెలుసుకోమని, ఆ విధంగా కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి తనని ఏడ్పించాలని ఉద్దేశంతో
రేపు ఉదయమే సంజీవయ్య పార్కుకు వస్తే అందరినీ పరిచయం చేస్తానని చెప్తాడు. ఆ తరువాత స్టార్ట్ చేసా అదే అమ్మాయి పెళ్లి కొడుకులాగా తయారేస్తా. అమ్మాయి వస్తాను. ఇలా కొంతమంది అమ్మాయిల పరిచయం తర్వాత హలో రే బాబు నాయనా, ఈ కొంతమంది అమ్మాయిలకి ఎలాగైపోతే రా. అదిగో అమ్మాయి వస్తుంది చూడు, అమ్మాయితో మాట్లాడెళ్ళి. రే చూడు ఆ అమ్మాయి అదిగో. ఇది నాదే, ఖచ్చితంగా నా బిందుయే. రే ఈ ఒకదానికి ఎలాగైపోతే ఎలాగరా, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా. ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. రా లే రా లే. బిందు ఏ బిందు ఏంట్రా, నిన్ను పట్టుకుంటే పరిగెట్టరు రే, ఎంత పరిగెడతా పరిగెట్టు. పరిగెట్టు. బిందు తలుపు బిందు 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 నేను రాను బయటికి. బిందు రా బిందు. నేను రాను. నేను తీను. నువ్వేట్రా నన్ను చదువుకున్నావు. రే రే ఏదో నీకేదో హెల్ప్ చేద్దామని చెప్తే వామ్మో ఇక్కడే ఉన్నాడుగా. ఇంతకు ముందు సినిమాలో అవకాశం ఇస్తానని డైరెక్టర్గా ఏడిపించింది కూడా నువ్వే కదరా. నాకు ఇప్పుడు గుర్తొచ్చిందిరా. నేను ఎర్రగజనీలే అని తెలుసుకొని నన్ను ఏడిపిస్తావా? నీకు ఇప్పుడు ఇస్తాను చూడరా ట్విస్ట్. నేను బయటే ఉన్నాను అనుకొని ఈ బాత్రూంలో పడిచావు. రెడీ? వామ్మో వీడు అవ్వలేదు నన్ను. ఈసారి ఖాళీగా ఉంటున్నా వాళ్ళ నోటికి కళ్ళు వేయకరా. ఈ జాబ్లో సెలెక్ట్ అవుదాం. రాజీవ్ కర్ణంలో జాబ్లు పడ్డాయంట. ఇంటర్వ్యూకి వెళ్తాం. జాబ్ పుట్టి చూపిద్దాం వీళ్ళకి. ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. మనం సెటిల్ అయిపోతాం. ఈ ఇంటర్వ్యూతో మనకు జాబ్ వచ్చేయాలి. పదరా.